హాయ్! ఆసియా కప్‌లో అయితే ఇండియా అయితే ఫైనల్‌కి చేరిందండి. దాదాపు నిన్న ఏదైతే బంగ్లాదేశ్ తోటి మ్యాచ్ జరిగిందో, ఆ మ్యాచ్ గెలిచినాక ఆహ్, ఇండియా అయితే ఫైనల్‌కి చేరిపోయింది. ఎందుకంటే వరుసగా 5 మ్యాచ్‌లు జరిగినాయి. 5 మ్యాచ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోకుండా ఫైనల్‌కి అయితే చేరింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక తోటి ఒక మ్యాచ్ ఉంటుంది. అది గెలిచినా, ఓడినా పెద్ద విషయం ఉండదు. ఇండియా అయితే ఫైనల్‌కి అయితే ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఏదైతే నెక్స్టు పాకిస్తాన్ రేపు జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో ఆ బంగ్లాదేశ్ తోటి లేకుంటే పాకిస్తాన్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే బంగ్లాదేశ్ గెలిస్తే బంగ్లాదేశ్ ఫైనల్‌కొస్తుంది. పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ అయితే ఫైనల్‌కొస్తుంది. మరి పాకిస్తాన్ అయితే రీసెంట్‌గా గ్రూప్ 1 స్టేజ్‌లో మన మీదనే ఓడిపోయింది. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మన మీదనే ఓడిపోయింది. సూపర్ 4లో గూడా. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ బంగ్లాదేశ్ మీద మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళైతే ఫైనల్‌కొస్తారు. మళ్ళీ 3 సార్లు ఆ రకంగా చూసుకుంటే గ్రూప్ స్టేజ్‌లో ఒకసారి పాకిస్తాన్‌తో ఆడాము. మీరు చూసుకుంటే సూపర్ 4లో ఒకసారి మళ్ళీ ఫైనల్ మొత్తం 3 సార్లు ప్లాన్ చేశారు. పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేలాగా. మరి రేపు జరగబోయే మ్యాచ్‌లో మరి ఖచ్చితంగా పాకిస్తాన్ గెలిస్తేనే ఫైనల్‌కొస్తుంది. లేకుంటే బంగ్లాదేశ్ ఆసియా కప్‌లో ఫైనల్‌కొచ్చే ఛాన్స్ అయితే ఉంది. 2 టీములు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. అది పక్కన పెట్టేస్తే ఇండియా మ్యాచ్ వచ్చేసి దాదాపు 41 పరుగుల తేడాతోటైతే ఇండియా అయితే నిన్న గెలవడం చూసాం. మళ్ళీ అభిషేక్ శర్మ దాదాపు మంచి పరుగులు చేయడం చూసాం. పవర్ ప్లేలో మీరు చూసుకుంటే 70 పైన పరుగులు రావడం చూసాం. ఆ తర్వాత చూసుకుంటే దానికి సపోర్ట్‌గా శుభ్మన్ గిల్ కూడా మంచిగా ఆడాడు. మిడ్‌లో చూసుకుంటే మీకు హార్దిక్ పాండ్యా నుంచి స్లోగా ఉన్నప్పటికి కూడా పర్లేదు సపోర్ట్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే కొన్నిసార్లు వెంటనే వికెట్లు పడ్డాయి. చాలా స్లో డౌన్ అయ్యారు. పవర్ ప్లే వచ్చినంత స్కోర్ తర్వాత రాలేదు. ఈజీగా 200 దాటెళ్తుందనుకున్న స్కోరు. కానీ ఆ తర్వాతయితే ప్రతిసారి కూడా అంతే. బాలు కొంచెం 6 ఓవర్ పవర్ ప్లే దాటినెమ్మటే బాల్ అయితే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. బ్యాట్స్‌మెన్‌కి గాని అంత ఈజీగా రావట్లేదు. స్పిన్నర్లు ప్లేలోకొస్తున్నారు. మంచిగా ఆడడం చూస్తున్నాం. స్పిన్నర్స్ అయితే ఈరోజు చూసుకుంటే కూడా మీరు చూసుకుంటే కులదీప్ యాదవ్‌కి 3 వికెట్లొచ్చినియి. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లొచ్చినియి. వీళ్ళిద్దరు 5 వికెట్లయితే తీయడం చూసాం మనమైతే. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా ఒక వికెట్ రావడం చూసాం. ఓవరాల్‌గా వచ్చేసి బాల్ ఎప్పుడైతే సాఫ్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా స్పిన్నర్‌లయితే ప్లేలోకొస్తున్నారు. బుమ్రా కూడా ఈసారి చాలా రోజుల తర్వాత ఎందుకంటే రీసెంట్ మ్యాచ్‌ల్లో పెద్దగా మన జరిగిన పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా ఎక్కువ రన్స్ అయితే ఎళ్ళడం చూసాం. వికెట్స్ ఏమి లేకుండా. ఈరోజు చూసుకుంటే మంచి బౌలింగ్ ఏయడం చూసాం. మంచి ఎకానమీకి కూడా బౌలింగ్ ఏయడం చూసాం ఓవరాల్‌గా వచ్చేసి. ఇంగా మిగతా బౌలర్స్ కూడా శివం దుబేకి ఈసారి ఏమి అవకాశం ఇవ్వలేదు. ఒక ఓవర్ ఏసాడు. 10 రన్స్ ఇచ్చాడు. అతన్ని పక్కన పెట్టేశారు. మిగతా బౌలర్సే మ్యాచ్‌నయితే క్లోజ్ చేశారనుకోవచ్చు ఒక రకంగా. ఓవరాల్‌గా వచ్చేసి చాలా సాలిడ్‌గా అయితే ముందుకెళ్ళిందండి. ఒకానొక టైంలో బంగ్లాదేశ్ టీమ్ కూడా స్టార్టింగ్‌లో రెగ్యులర్ వికెట్లు పడుతూనే వచ్చినియి. మీరు చూసుకుంటే ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఒక్కడు తప్ప మిగతావాళ్ళందరూ కూడా వికెట్లు ఎక్కడ కూడా సహకారం అందించలేదు అతనికి. మిగతావాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్‌కే ఉన్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే డబుల్ డిజిట్ వచ్చినియి. మిగతావాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా రన్స్ చేయలేదు. మన వాళ్ళైతే చాలా డామినేషన్ ప్రదర్శించారు. కంటిన్యూషన్ వికెట్లు పడుతూనే ఉన్నాయి. పెద్ద పార్ట్నర్‌షిప్ అయితే రాలేదు. ఎందుకంటే ఉన్న టార్గెట్ చాలా ఈజీగా అయిపోద్ది. ఒకటి 2 పార్ట్నర్‌షిప్‌లు వచ్చినాయంటే ఈజీగా టార్గెట్ అయితే చేయొచ్చు వాళ్ళు బంగ్లాదేశీయులు. ఎందుకంటే రీజనబుల్ టార్గెట్ అది గూడా. కాకపోతే మన వాళ్ళు ఏదైతే ప్యూర్ మన ఎఫెక్ట్ ఏదైతే ఉందో కుల్దీప్ యాదవ్ గాని, వరుణ్ చక్రవర్తి ఏదైతే స్పిన్నర్స్ ఉన్నారో వీళ్ళు వర్ల్డ్ క్లాస్ కదా! వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టమైపోయింది వాళ్ళకి బంగ్లాదేశ్ బ్యాటర్స్‌కి. ముందుగా అనుకున్నాం బంగ్లాదేశ్ బౌలర్స్ బాగున్నారు గానీ, బ్యాటర్స్ వీక్‌గానే ఉందనుకున్నాం. అదే విషయం మళ్ళీ బయట పడిపోయింది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఫైనల్‌కైతే ఎళ్ళిపోయామండి మనమైతే. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరిగిద్దో.